ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం 5 ఏళ్ల కాలానికి వర్తించే కొత్త అంతరిక్ష విధానం స్పేస్ పాలసీని ప్రకటించింది. స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదేశాలు. సికింద్రాబాద్లో బోనాల సంబరం. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు. కృష్ణారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వివాదంపై మంత్రి కొల్లు రవీంద్ర ప్రెస్ మీట్. వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు. జగన్ లాంటి రాక్షసుని ముఖ్యమంత్రిని చేసినందుకు రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారని మండిపాటు. తొలిసారి టీవీకే పార్టీ అధినేత విజయ్ నిరసన. ప్లకార్డులు పట్టుకుని వందలాది మంది మద్దతుదారులతో ర్యాలీ. సెక్యూరిటీ గార్డ్ అజిత్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్. ఏపీలో తుంగభద్ర నది నుంచి 3 విద్యార్థుల మృతదేహాలు వెలికితీత. కర్ణాటక నుంచి మంత్రాలయం పుణ్యక్షేత్రంకి వచ్చిన భక్తులు. తుంగభద్ర నది వద్ద ఫోటోలు తీసుకుంటూ ప్రవాహంలో చిక్కుకున్న వైనం. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై దాడి. నేలపై రక్తపు మరకలు, ధ్వంసమైన ఫర్నిచర్. తెలంగాణ జాగృతి కార్యకర్తలే దాడి చేశారని ఆరోపణలు. కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్. 3 ఏళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కేస్తానంటూ హెచ్చరిక. తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయాలి, అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్. బీజేపీకి శాసనమండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు. తమిళనాడు తిరువల్లూరులోని చెన్నై అరక్కోన మార్గంలో ఘటన. డీజిల్ లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలుకు మంటలు. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు. మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. బీహార్లో బీజేపీ నేత కాల్చివేత. బైక్ పై వచ్చి బీజేపీ నేత సురేందర్ కేవత్ ను కాల్చి చంపిన దుండగులు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. ఢిల్లీలో దారుణం. మద్యం మత్తులో ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారిని తొక్కుకుంటూ వెళ్లిన ఆడి కార్ డ్రైవర్. ఘటనలో 8 ఏళ్ల చిన్నారితో సహా 5 తీవ్రంగా గాయపడ్డారు. ట్రక్కును ఢీకొట్టి ఆగిన కారు. నిందితుడు అరెస్టు.